morning all. In today's session, I am going to explain about signal drivers and comparators in VHDL. Signal drivers and comparators in VHDL. Signal drivers. So, what are the signal drivers we have? What is meant by signal driver first of all? సిగ్నల్ డ్రైవర్ అంటే ఏంటంటే మనం VHDL ప్రోగ్రామ్ని రాసేటప్పుడు కాన్కరెంట్ స్టేట్మెంట్స్ని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాస్తామమ్మా. VHDL ప్రోగ్రామింగ్లో కాన్కరెంట్ స్టేట్మెంట్స్ని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని రాస్తాము ప్రోగ్రామ్ అనేది. సో వాట్ ఈస్ సిగ్నల్ డ్రైవర్? మనం VHDL ప్రోగ్రామ్లో కాన్కరెంట్ స్టేట్మెంట్స్ని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాస్తామమ్మా. అప్పుడు మన ఎంటిటీ పార్ట్లో ఆర్కిటెక్చర్ పార్ట్లో ఇన్పుట్స్కి అవుట్పుట్స్కి సిగ్నల్ అనేది అసైన్ చేస్తాము. అలానే ఆ సిగ్నల్కి వాల్యూ అనేది ఇస్తాము. ఆ వాల్యూ ఇవ్వడాన్నే సిగ్నల్ డ్రైవర్ అంటాము. ఓకే, VHDL ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు మనం కాన్కరెంట్ స్టేట్మెంట్స్ని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని VHDL ప్రోగ్రామ్ అనేది రాస్తాము. అలా రాసేటప్పుడు మనం ఒక సిగ్నల్ని ఇస్తాము. ఆ సిగ్నల్కి వాల్యూస్ ఇస్తాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ ఫార్మాట్లో మనం వాల్యూస్ అనేవి ఇండికేట్ చేస్తాము, రిప్రజెంట్ చేస్తాం దానికి. అలా రిప్రజెంట్ చేసేదాన్ని సిగ్నల్ డ్రైవర్స్ అంటాము. అంటే అది ఎక్కడ రిప్రజెంట్ అవుతుందంటే ఏ డ్రైవర్ ఈజ్ రిప్రజెంటెడ్, ఏ డ్రైవర్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ఎవ్రీ సిగ్నల్ దట్ ఈస్ అసైన్డ్ ఏ వాల్యూ ఇన్ ఏ ప్రాసెస్. అంటే మనం ఆ సిగ్నల్కి ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు సిగ్నల్ డ్రైవర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ సిగ్నల్ డ్రైవర్ ఏం చేస్తుంది? మనం ఇచ్చిన కరెంట్ వాల్యూని దానివల్ల వచ్చే ఫ్యూచర్ పాసిబుల్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. ఫ్యూచర్ పాసిబుల్ వాల్యూస్ని హోల్డ్ చేసేసి మనకి ట్రాన్సాక్షన్స్గా అపియర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ Z assigns ట్రాన్స్పోర్ట్ A ఆఫ్టర్ 10 నానోసెకండ్స్ అని ఇచ్చానమ్మా. ట్రాన్స్పోర్ట్ A ఆఫ్టర్ 10 నానోసెకండ్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఏమైందంటే ట్రాన్స్పోర్ట్ అనే డిలేని నేను యూజ్ చేశాను. మనకి డిలే మోడల్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 3 డిలే మోడల్స్ ఉన్నాయి. ఇనర్షియల్ డిలే, ట్రాన్స్పోర్ట్ డిలే, డెల్టా డిలే అనేది మనం VHDL లో యూజ్ చేయం. ఇనర్షియల్ డిలే అంటే డిఫాల్ట్ డిలే బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని డిలే అనేది జనరేట్ అవుతుంది. అయితే ట్రాన్స్పోర్ట్ డిలే అంటే ఏంటి? మనం ప్రోగ్రామ్లో ఒక డిలేని జనరేట్ చేయాలంటే మనం యూజ్ చేసే కీవర్డ్ ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేయకపోతే డిలే అనేది మీకు జనరేట్ అవ్వదమ్మా. మీరు ఒకవేళ ఇక్కడ డిలే ఇచ్చినా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ అనే డిలే యూజ్ చేయకపోతే డిలే అనేది జనరేట్ అవ్వదు. సో Z assigns ట్రాన్స్పోర్ట్ A ఆఫ్టర్ 10 నానోసెకండ్స్ అని చెప్పేసి 10 నానోసెకండ్స్ డిలే ఇచ్చా. అయితే నేను ఇక్కడ A అనే వాల్యూని జెడ్కి ఇస్తున్నాను కదా. A అనే వాల్యూని ఇక్కడ జెడ్కి ఇస్తున్నాను అంటే ఇక్కడ ఒక సిగ్నల్ డ్రైవర్ పాసిబుల్ అవుతుంది, సిగ్నల్ డ్రైవర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక సిగ్నల్ డ్రైవర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన సిగ్నల్ డ్రైవర్ ఏం చేస్తుందంటే మనకి ఏ నుంచి వచ్చిన కరెంట్ వాల్యూని, ఏ నుంచి వచ్చిన పాసిబుల్ ఫ్యూచర్ వాల్యూస్ని హోల్డ్ చేసుకొని మనకి లాస్ట్లో ట్రాన్సాక్షన్స్గా అపియర్ అవుతుందమ్మా. సో VHDL మన ఆ సిగ్నల్ డ్రైవర్స్ అంటే ఏంటి? VHDLలో మనం VHDL ప్రోగ్రామ్ రాసేటప్పుడు కాన్కరెంట్ స్టేట్మెంట్స్ని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాస్తాము. అలా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం సిగ్నల్స్ని అసైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోర్ట్లో A అనే సిగ్నల్కి B అనే సిగ్నల్కి ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నాను. A అనే సిగ్నల్
బి అనే సిగ్నల్ ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాను. అయితే దాని వాల్యూ ఎక్కడ అసైన్ చేస్తున్నాను, ఆర్కిటెక్చర్ పార్ట్ లో సమ్ బిట్స్ ఫార్మాట్ లో బిట్స్ రిప్రజెంటేషన్ లో వాల్యూ అనేది సిగ్నల్ కి అసైన్ చేస్తున్నాను. అలా అసైన్ చేసినప్పుడు సిగ్నల్ డ్రైవర్ ఏం చేస్తుంది, మనం అసైన్ చేసిన కరెంట్ వాల్యూని దాని నుంచి వచ్చే ఫ్యూచర్ వాల్యూస్, పాసిబుల్ ఫ్యూచర్ వాల్యూస్ ని హోల్డ్ చేసేసి మనకి లాస్ట్ లో అపియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెడ్ అసైన్స్ ట్రాన్స్పోర్ట్ ఏ ఆఫ్టర్ 10 నానోసెకండ్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏ అనేది జెడ్ లోకి వెళ్తుందని, ఏ అనే వాల్యూ జెడ్ అనే సిగ్నల్ కి పాస్ అవుతుందని, ఏ అనే వాల్యూ జెడ్ అనే సిగ్నల్ కి పాస్ అవుతుందని. ఓకే, నెక్స్ట్ కంపరేటర్స్ అమ్మ. కంపరేటర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. ఇట్ ఈజ్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ that defines the sizes of or that compares the relative sizes of two binary numbers. అంటే కంపరేటర్ అంటే ఏంటి, అదొక కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అండ్ ఏ డిజిటల్ సర్క్యూట్. అంటే డిజిటల్ సర్క్యూట్ ఏం చేస్తుంది, ఒక 2 బిట్స్ ని కంపేర్ చేస్తుంది. మనం 2 బిట్స్ ని కంపేర్ చేసేటప్పుడు దాన్ని ఎలా కంపేర్ చేస్తాం అంటే బిట్స్ అనేవి హైగా ఉన్నాయా అంటే గ్రేటర్ దాన్ లో ఉన్నాయా, లేదా బిట్స్ అనేవి లెస్ దాన్ లో ఉన్నాయా, లేదా బిట్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయా అనేది కంపేర్ చేస్తుంది. దాన్నే కంపరేటర్ అంటాము. సో కంపరేటర్ అంటే ఏం చేస్తుంది, కంపరేటర్ ఇస్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అండ్ ఇట్ కంపేర్స్ ద రిలేటివ్ సైజెస్ ఆఫ్ 2 బైనరీ నెంబర్స్. అంటే 2 బైనరీ నెంబర్స్ ని కంపేర్ చేస్తుంది కంపరేటర్ అనేది. సచ్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ కంపరేటర్. సచ్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ కంపరేటర్. ఓకే, అదేం చేస్తుంది, 2 ఇన్పుట్స్ తోటి మనం కంపేర్ చేస్తే 2 ఇన్పుట్స్ ని మనం కంపేర్ చేస్తే మనకి 3 అవుట్పుట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అవుట్పుట్స్ ఏంటి అంటే ఒక బిట్ ఇంకొక బిట్ కంటే గ్రేటర్ దాన్ లో ఉందా, ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ కంటే లెస్ దాన్ లో ఉందా, ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ కంటే ఈక్వల్ గా ఉందా అనేది కంపేర్ చేస్తుంది. సో దీంట్లో మనకి బిట్స్ వైజ్ మనం కంపేర్ చేస్తాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 1 బిట్ కంపరేటర్ అని తీసుకున్నాను. 1 బిట్ కంపరేటర్ అని తీసుకున్నాను. 1 బిట్ కంపరేటర్ లో నాకు 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఇక్కడ 1 బిట్ కంపరేటర్ అన్నారు కదా, మై 2 ఇన్పుట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ 1 బిట్ అనేది మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ కి అసైన్ చేస్తాము. 1 బిట్ అనేది మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ కి అసైన్ చేస్తాను. అంటే నేను ఒక బిట్ తీసుకున్నాను ఏలో, దాంట్లో 0 ఉండొచ్చు 1 లో ఉండొచ్చు. బి అనేది ఇన్పుట్ గా తీసుకుని దానికి ఒక 1 బిట్ కంపరేటర్ ఇచ్చాను. అంటే దాంట్లో 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు. అలా కంపేర్ చేస్తాం 2 ఇన్పుట్స్ కి అలా కంపేర్ చేస్తాము. ఓకే, అయితే మనం ఏ అండ్ బిని ఇన్పుట్స్ గా తీసుకుంటే నాకు వచ్చే పాసిబుల్ కాంబినేషన్స్ అవుట్పుట్స్ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ బీనా, ఏ లెస్ దాన్ బీనా, ఏ ఈక్వల్స్ టు బీనా. దీస్ ఆర్ ద 3 పాసిబుల్ అవుట్పుట్స్ దట్ ఐ విల్ గెట్ ఇన్ ద 1 బిట్ కంపరేటర్. సో దాని ట్రూత్ టేబుల్ చూస్తే మీకు ఐడియా వస్తుందమ్మా. నేను ఏని బిని ఇన్పుట్ గా తీసుకొని ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దాన్ బిని అవుట్పుట్స్ గా డిఫైన్ చేశాను. అంతే కదా. ఇప్పుడు ఒక బిట్ ని కంపేర్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక 2 బిట్స్ ని కంపేర్ చేస్తుంటే, అంటే ఏ అనే ఒక బిట్ ని బి అనే ఒక బిట్ ని కంపేర్ చేస్తుంటే నాకు వచ్చే పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి, ఇది దీనికంటే పెద్దదా, లేదా ఈక్వల్ గా ఉందా, లేదా లెస్ దాన్ లో ఉందా. అదే కదా నాకు వచ్చే పాసిబుల్ కాంబినేషన్స్. సో ఆ 1 బిట్ కంపరేటర్ యొక్క ట్రూత్ టేబుల్ ఇది. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఇది 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఏలో ఒక బిట్ బిలో ఒక బిట్ ఉంది కాబట్టి దీని పాసిబుల్ కాంబినేషన్స్ డెసిమల్ లో తీసుకుంటే 0 to 3 వరకు వస్తాయి పాసిబుల్ కాంబినేషన్స్. సో 0 అనేది ఒకటి, 01 ఒకటి, 10 ఒకటి, 11 అనేది ఒకటి. ఇవి 4 నేను తీసుకున్నానమ్మా. ఈ 4 బిట్స్ ని నేను తీసుకున్నప్పుడు నాకు వచ్చేది అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ 0 తీసుకున్నాను. అంటే ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ లో ఉందా లేదా అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఉందా అంటే లేదు, కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఏ అనేది బికి ఈక్వల్ గా ఉందా, ఉంది, కాబట్టి 1 అవుతుంది. ఇక్కడ. నెక్స్ట్ ఏ అనేది లెస్ దాన్ బి గా ఉందా అంటే కాదు. ఏ అనేది లెస్ దాన్ లో ఉందా, లేదు, ఓన్లీ ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది. 0 ఉంది కాబట్టి ఇది 0 అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ పాసిబుల్ కాంబినేషన్ ఏంటి, ఏ అనేది బికి ఈక్వల్ అయింది. అప్పుడు నాకు 1 అనేది హై ఇన్పుట్ గా వచ్చింది. ఇక్కడ మిగతావన్నీ 0s అయిపోతాయి. అదేనమ్మా
నెక్స్ట్ 0 1 తీసుకున్నాను. నెక్స్ట్ 0 1 తీసుకున్నాను. 0 1 తీసుకున్నప్పుడు ఏ అనేది గ్రేటర్ దాన్ బిలో ఉందా అనే పాసిబుల్ కాంబినేషన్ చెక్ చేసుకోవాలి. ఉందా? లేదు, కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు బి అనే ఉందా? లేదు, అంటే 0 ఈక్వల్స్ టు అంటే ఎలా అవుతుంది ఇక్కడ 0 అనేది 1 కి ఈక్వల్ లో ఉందా? లేదు, కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి, ఏ అనేది బి కంటే తక్కువ కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ ఏబి 10 తీసుకున్నాను నేను. ఏబి అనేది 10 తీసుకున్నాను. 10 తీసుకున్నప్పుడు ఏబి అనేది 10 తీసుకున్నప్పుడు 1 అనేది బి కంటే పెద్దది. 1 అనే బిట్ బి కంటే పెద్దది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఇక్కడ 1 అయింది. నెక్స్ట్ మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. ఎందుకని ఏ ఈక్వల్స్ టు బి అవ్వలేదు ఇక్కడ, అలానే ఏ లెస్ దాన్ బి అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ 1 1 తీసుకున్నాను. 1 1 తీసుకున్నప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయిందా లేదా అనే పాసిబుల్ కాంబినేషన్ చెక్ చేసుకోవాలి. లేదు, కాబట్టి 0 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు బి అనే పాసిబుల్ కాంబినేషన్ చెక్ చేసుకోవాలి. ఏ అనేది బికి ఈక్వల్ లో ఉంది కాబట్టి ఇక్కడ 1 అయింది. కాబట్టి ఇక్కడ 1 అయింది. నెక్స్ట్ ఏ అనేది లెస్ దాన్ బిలో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. లేదు, కాబట్టి ఇక్కడ 0 అయిపోయింది. ఇది అమ్మా కంపేర్ చేయడం అంటే, ఇది కంపేర్ చేయడం అంటే. సో ఒక 2 బైనరీ నెంబర్స్ ని మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాము. 2 బైనరీ నెంబర్స్ ని కంపేర్ చేస్తున్నాను. అదే 2 బిట్ కంపేర్ అంటే ఏమవుతుందంటే ఈ ఏనే A0 A1 గా అవుతుంది, ఈ బినే B0 B1 అవుతుంది. ఓకే, 3 బిట్ కంపేర్ అంటే A0 A1 A2, 3 బిట్ అంటే అలానే ఇక్కడ B0 B1 B2 అలా వస్తుందమ్మా. ఫస్ట్ మీరు తీసుకున్న బైనరీ నెంబర్స్ ఏదైతే ఉందో దానికి పాసిబుల్ కాంబినేషన్స్ చెక్ చేయండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దాన్ బి. అలా చెక్ చేయండి. దాన్ని కంపేరేటర్ అంటాము. అంటే ఏ అనే బిట్ బి కంటే గ్రేటర్ దాన్ లో ఉందా, అలానే ఏ అనే బిట్ బికి ఈక్వల్ లో ఉందా, ఏ అనే బిట్ బి కంటే తక్కువలో ఉందా అని చెక్ చేసుకొని ఒకవేళ ఈక్వల్ అయింది అంటే ఏ ఈక్వల్స్ టు బి అయింది అనుకున్నప్పుడు అక్కడ యాక్టివ్ హై అనే ఇన్పుట్ ని రిప్రజెంట్ చేస్తాము. యాక్టివ్ హై అనే ఇన్పుట్ ని రిప్రజెంట్ చేస్తాము. సో 0 0 తీసుకున్నప్పుడు ఏ అనేది బికి ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ హై ఇన్పుట్ వచ్చింది. నాకు హై ఇన్పుట్ అనేది దీనికి వచ్చేసింది. నెక్స్ట్ ఇది తీసుకున్నప్పుడు ఏ అనేది లెస్ దాన్ బి అయింది, బి కంటే ఏ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చింది. నెక్స్ట్ ఏబి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ అనేది గ్రేటర్ లో ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఏ అనేది బికి ఈక్వలెన్స్ లో ఉంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు బి అని చెప్పేసి రిప్రజెంట్ చేశాను. అయితే నాకు ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఏంటంటే దీనికి కే మ్యాప్ డ్రా చేసి, దీనికి కే మ్యాప్ డ్రా చేసి, దీనికి కే మ్యాప్ డ్రా చేస్తే నాకు వచ్చేది ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బి తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ 1 మాత్రమే ప్రెజెంట్ అయింది. అంటే 2 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటాము. 2 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నప్పుడు 4 సెల్స్ ఉంటాయి. ఆ 4 సెల్స్ ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. రిప్రజెంట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఏ బి బార్, ఏ గ్రేటర్ దాన్ బికి మనకు వచ్చే అవుట్పుట్ ఏ బి బార్ అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఏ బి బార్ అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. అలానే ఏ ఈక్వల్స్ టు బికి, ఏ ఈక్వల్స్ టు బి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది ఏ బార్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఇక్కడ ఏమైంది ఏ బి అవుతుంది. అంటే ఏంటి ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి, ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి అయినప్పుడు ఏ లెస్ దాన్ బిలో నాకు ఇక్కడ 1 వచ్చింది. అంటే దీని పాసిబుల్ కాంబినేషన్ ఏంటి ఇక్కడ ఏ బార్ బి అవుతుంది, ఏ బార్ బి అవుతుంది. చూడండి ఇక్కడ అదే రిప్రజెంట్ చేశాను నేను, అదే రిప్రజెంట్ చేశాను. చూడండి నాకు వచ్చే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ కే మ్యాప్ యూజ్ చేసుకుంటే ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఏ గ్రేటర్ దాన్ బికి నాకు ఇక్కడ 1 వచ్చింది. అంటే ఏ బి బార్ వచ్చింది. అదే నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను, ఏ బి బార్, ఏ బి బార్. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బికి ఏమైంది, ఏ లెస్ దాన్ బి తీసుకున్నాను, ఇక్కడ 1 వచ్చింది. అంటే ఏ బార్ బి, ఏ బార్ బి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు బి తీసుకున్నాను. ఏ ఈక్వల్స్ టు బి తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఉంటున్న ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ఉంది. చూడండి అదే ఇక్కడ రిప్రజెంట్ చేసా, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ఉంది. అంటే ఏమంటాం ఏ ఎక్స్ నార్ బి, ఏ ఎక్స్ నార్ బి. ఓకే, సో ఈ పాసిబుల్ అవుట్పుట్స్ అనేవి నాకు వచ్చినాయి అమ్మా. ఏబి బార్, ఏ బార్ బి, ఏ ఎక్స్ నార్ బి అనే పాసిబుల్ అవుట్పుట్స్ నాకు వచ్చినాయి బై యూజింగ్ ద 2 వేరియబుల్ కే మ్యాప్. అయితే దీన్ని యూజ్ చేసుకొని నేను లాజిక్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాను. ఆ లాజిక్ డయాగ్రామ్ నాకు పిఎల్ఎన్ బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. పిఎల్ఎన్ బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సి అనేది ఉండదు, ఏబి మాత్రమే తీసుకోండి.
ఏబి మాత్రమే తీసుకోండి, సి అనేది ఉండదు. సో లాజికల్ డయాగ్రామ్ ఫర్ ద 1 బిట్ కంపేటర్, లాజికల్ డయాగ్రామ్ ఫర్ ద 1 బిట్ కంపేటర్. అయితే దీని ఏని బిని తీసుకున్నాను ఇన్పుట్స్ గా. అయితే నాకేంటి ఏ అనేది ఇది 1 లైన్, ఏ అనేది ఏలో 1 బిట్ లైన్, ఇది ఏని 1 బిట్ లైన్ గా తీసుకుంటాను. ఈ లైన్ ని 1 బిట్ లైన్ అంటాము. నెక్స్ట్ దీనికి 0 లైన్ కావాలంటే నాట్ గేట్ ఇచ్చి ఇన్వర్ట్ చేసేసి దీన్ని 0 లైన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము, దీన్ని 0 లైన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ బి అనే ఇన్పుట్ తీసుకున్నాను. బి అనే ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఇది 1 లైన్, బి 1 బిట్ లైన్, ఇది 1 బిట్ లైన్ వస్తుంది, ఇది 1 బిట్. నెక్స్ట్ దానికి 0 ఇవ్వాలంటే నాట్ గేట్ ని యూజ్ చేసి ఇన్వర్ట్ చేసేసి నేను ఇది 0 లైన్ గా కన్వర్ట్ చేసేసాను, ఇది 0 లైన్ గా కన్వర్ట్ చేసేసాను. ఇప్పుడు నాకు ఏ గ్రేటర్ దాన్ బి అనే దానికి వచ్చింది ఏంటంటే ఏ డాట్ బి బాయ్ వచ్చింది, ఏ డాట్ బి బాయ్ వచ్చింది. ఇది ఏ 1 బిట్ లైన్ కదా కాబట్టి ఇది ఏ. బి బాయ్ అంటే ఏంది 0 కాబట్టి ఇక్కడ ఇచ్చాను బి బాయ్, దీన్ని బి బాయ్ అంటాం. అంటే ఇది ఏ బాయ్, బి బాయ్. ఓకే, ఇది ఏ లైన్, ఇది ఏ బాయ్ లైన్, ఇది బి లైన్, ఇది బి బాయ్ లైన్. ఓకే, సో ఏ డాట్ బి బాయ్ వచ్చింది నాకు, ఏ గ్రేటర్ దాన్ బి అంటే అక్కడ డాట్ జరుగుతుంది కాబట్టి అండ్ గేట్ ఇచ్చాను, ఏ బి బాయ్. ఓకే, నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ బికి చెక్ చేసుకుంటే నాకు ఏ బాయ్ బి వచ్చింది, ఏ బాయ్ బి వచ్చింది. ఇది చూడండి ఏ బాయ్, ఇది ఏ బాయ్ లైన్ కాబట్టి ఏ బాయ్ బి అనేది ఇచ్చాను. దానికి ఏ బాయ్ డాట్ బి అంటే అండ్ గేట్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి అండ్ గేట్ అనేది ఇచ్చాను. ఓకే, ఏ లెస్ దాన్ బి. నెక్స్ట్ నాకు వచ్చిన ఇంకోటి ఏంటి ఏ ఎక్స్ నాయ్ బి వచ్చింది, ఏ ఎక్స్ నాయ్ బి వచ్చింది. సో ఏ బి మధ్యలో ఎక్స్ నాయ్ ఆపరేషన్, ఎక్స్ నాయ్ ఆపరేషన్, అది ఏ ఈక్వల్స్ టు బి. సో నేను లాజిక్ డయాగ్రామ్ కూడా రాసేసాను. నెక్స్ట్ నేను రాయాల్సింది ఏంటి, VHDL program, VHDL program for the 1 bit compiler using data flow and behavior style. Behavior style లో దీన్ని రాయాలంటే మనం ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రాయాలమ్మా, ఇఫ్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాయాలి. నెక్స్ట్ డేటా ఫ్లోలో రాయాలంటే సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ అనే స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రాయాలి. అంటే మనకి లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలుసు కాబట్టి డైరెక్ట్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ తోటి రాసేస్తాం, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ తోటి రాసేస్తాము. సో నోట్ చేసుకున్న ఈ లాజిక్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ VHDL program. VHDL program using data flow for the 1 bit comparator. VHDL program using data flow for the 1 bit comparator. అయితే ఇక్కడ 1 bit comparator కి డేటా ఫ్లోలో నేను VHDL program అనేది రాస్తున్నాను. ఓకే, సో VHDL program రాసేటప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, library files and package files. So library IEEE is the package for the IEEE. Use IEEE.std_logic_1164.all. It is a 9-value logic package. These are also called library files. సో ఎంటిటీ నేమ్, నెక్స్ట్ ఎంటిటీ పార్ట్ నాకు కావాల్సింది. ఎంటిటీ పార్ట్ లో నేను ఎంటిటీ నేమ్ ని కంపైలర్ గా తీసుకున్నాను. ఎంటిటీ పార్ట్ లో ఎంటిటీ నేమ్ ని కంపైలర్ గా తీసుకున్నాను. ఎంటిటీ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈస్ కంపైలర్ గా తీసుకున్నాను. నెక్స్ట్ నాకు ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, పోర్ట్ అని చెప్పేసి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, A, B అనేవి ఇన్పుట్స్, A, B అనేవి ఇన్పుట్స్. అవుట్పుట్స్ ఏమున్నాయి, గ్రేటర్ దాన్, ఈక్వల్, లెస్ దాన్ ఉన్నాయి. గ్రేటర్ దాన్, ఈక్వల్, లెస్ దాన్ అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దాన్ బి అనేది రిప్రజెంట్ చేయకూడదమ్మా. ఎందుకంటే మనం అలా రిప్రజెంట్ చేసామంటే సింటాక్స్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది, ఏ లెస్ దాన్ బి అనేది మనం ఒక్కోసారి అసైన్ సింబల్ గా వాడతాము, అసైన్ సింబల్ గా యూజ్ చేస్తాము. అలా అసైన్ సింబల్ గా యూజ్ చేసినప్పుడు అవి రీడ్ చేసుకోదు, అది ఇన్పుట్సా లేకపోతే అవుట్పుట్స్ చేసామని చెప్పేసి, అంటే అసైన్ చేసామని రీడ్ చేసుకోదు. సో నేను ఇక్కడ దీన్ని ఎలా రిప్రజెంట్ చేశానంటే గ్రేట్ ఈక్వల్ లెస్ అని రిప్రజెంట్ చేశాను, గ్రేట్ ఈక్వల్ లెస్ అని రిప్రజెంట్ చేశాను టు అవాయిడ్ ద సింటాక్స్ ఎర్రర్, నెక్స్ట్ ఎంటిటీ పార్ట్ ని రిప్రజెంట్ చేశాక ఎండ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ అంటే ఎండ్ కంపైలర్, ఆర్కిటెక్చర్ డేటా ఫ్లోలో రాస్తున్నాను. ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నేమ్ అంటే నేను డేటా ఫ్లోలో రాస్తున్నాను కాబట్టి డేటా ఫ్లో ఆఫ్ ఎంటిటీ నేమ్ ఇక్కడ అంటే కంపైలర్ నేమ్ ఈజ్ అని చెప్పేసి రాసేటప్పుడు నెక్స్ట్ బిగిన్ అనే స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మనం కాన్కరెంట్ స్టేట్మెంట్స్ ని రాస్తాము.
కాన్కరెంట్ స్టేట్మెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్, సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్, సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్. నేను దీన్ని సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాస్తున్నాను. అయితే సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ అంటే ఏంటి? లాజికల్ ఎక్స్ప్రెషన్స్ తోటి నేను డైరెక్ట్ గా అవుట్పుట్ ని ఎక్స్ప్రెస్ చేసేస్తున్నాను. అంటే గ్రేట్ అనే అవుట్పుట్ ని ఎక్స్ప్రెస్ చేసేసి గ్రేట్ అసైన్స్ ఏ బి బాయ్ వచ్చింది కాబట్టి ఏ అండ్ బి బాయ్ అంటే ఏంటి? నాట్ గేట్ ని యూజ్ చేసాము అక్కడ. సో నాట్ ఆఫ్ బి దీనికి ఖచ్చితంగా మీరు బ్రాకెట్ పెట్టాలి, లేకపోతే అది అండ్ గేటా లేకపోతే నాట్ గేట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోదు. సింటాక్స్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ. సో ఏ అండ్ బి బార్ కాబట్టి నాట్ ఆఫ్ బి. నెక్స్ట్ లెస్ దాన్ తీసుకున్నాను. లెస్ దాన్ కి నాకు వచ్చింది ఏంటి? ఏ బార్ బి వచ్చింది. లెస్ దాన్ అసైన్స్ ఏ బార్ బి అంటే ఏంటి? నాట్ ఆఫ్ ఏ అంటే ఏ బాయ్ కదా. ఏ బాయ్ అంటే మనం నాట్ తోటి ఇన్వర్ట్ చేస్తాము. సో ఏ బార్ అంటే నాట్ ఆఫ్ ఏ అండ్ బి ఏ బార్ డాట్ బి కాబట్టి అండ్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఈక్వలెన్స్ ఆపరేషన్ తీసుకున్నాను. ఈక్వల్ అసైన్స్ ఏ ఎక్స్ నార్ బి అని చెప్పేసి తీసుకున్నాను. అంటే నాకు ఎక్స్ నార్ గేట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఎక్స్ నార్ అనే ఆపరేషన్ ని యూజ్ చేశాను అండ్ డేటా ఫ్లో. ఇవన్నీ ఏంటమ్మా? అండ్ గేట్, నాట్ గేట్ ఇవన్నీ ఏంటి? లాజికల్ ఆపరేషన్స్. ఈ అండ్ గేట్, నాట్ గేట్, ఎక్స్ నార్ గేట్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ? లాజికల్ ఆపరేషన్స్ which displays in the VHDL operators, which is a part of VHDL operators. ఈ VHDL ఆపరేటర్స్ ని బేస్ చేసుకొని మనం సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ లో లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ని డైరెక్ట్ గా రిప్రజెంట్ చేసాము. నెక్స్ట్ ఎండ్ డేటా ఫ్లో, ఎండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నేమ్. ఇది మనకి VHDL కోడ్ ఫర్ ద 1-bit కంపైలర్ యూజింగ్ డేటా ఫ్లో. నెక్స్ట్ దీన్ని నేను బిహేవియర్ స్టైల్లో రాస్తాను. బిహేవియర్ స్టైల్లో రాయాలంటే నాకు కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాయడానికి అక్కడ ఎక్స్ప్రెషన్ లేదు, సెలక్షన్ లైన్స్ లేవు, ఎక్స్ప్రెషన్ లేదు రాయడానికి. సో నేనేం చేస్తాను? ఇఫ్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాస్తాను. బిహేవియర్ స్టైల్లో మనం మాక్సిమం ఇఫ్ స్టేట్మెంట్ లేదా కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాస్తాము. ఫ్లిప్ ఫ్లాప్స్ ని యూజ్ చేసేటప్పుడు మాత్రం ఫైల్ లూప్ ని లేదా ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని వాడతాము. ఇఫ్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాస్తాము మనం. ఓకే, సో నేను ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని 1-bit కంపైలర్ అనేది VHDL ప్రోగ్రామ్ గా రాస్తున్నాను. సో సేమ్ ఈ ఎంటిటీ పార్ట్ కానీ లైఫ్ బై పార్ట్ కానీ ఇదంతా సేమ్ అమ్మా. లైఫ్ బై IEEE use IEEE.std_logic_1164.all. So this is the package part and live by part. Next entity name ఏం తీసుకున్నాను నేను? కంపైలర్ అనే ఎంటిటీ నేమ్ తీసుకున్నాను. సేమ్ నాకు ఇన్పుట్స్ ఏముంటాయి? ఏ బి అనేవి ఇన్పుట్స్ గా ఉంటాయి. అవుట్పుట్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ అనేది తీసుకున్నాను. దేనికోసం? టు అవాయిడ్ ద సింటాక్స్ ఎర్రర్స్. అంటే సింటాక్స్ ఎర్రర్స్ దేనికోసం వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రూత్ టేబుల్లో ఇండికేట్ చేసినట్టు ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దాన్ బి అని తీసుకున్నట్టయితే అక్కడ నాకు అసైన్స్ సింబల్ అనేది యూజ్ చేస్తున్నాము, అలానే ఈక్వల్స్ టు సింబల్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని సింటాక్స్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి అక్కడ గ్రేటర్ లెస్ ఈక్వల్ అని చెప్పేసి తీసుకోవాలి. ఇవి అవుట్పుట్స్. ఇవి క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ పోర్ట్ లో ఒక బ్రాకెట్ అనేది ఓపెన్ చేసాం కదా, అది కూడా క్లోజ్ చేయాలమ్మా. బేసిస్ క్లోజ్ చేయాలి. బేసిస్ క్లోజ్ చేసేసి సెమీకాలన్ మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. ఇక్కడ సెమీకాలన్ మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఆర్కిటెక్చర్ బిహేవియర్ స్టైల్లో రాస్తున్నాను. బిహేవియర్ స్టైల్లో రాస్తున్నాను కాబట్టి ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ కంపైలర్ ఈస్. నెక్స్ట్ నేను ఇఫ్ స్టేట్మెంట్ అనేది సీక్వెన్షియల్ స్టేట్మెంట్ కాబట్టి సీక్వెన్షియల్ స్టేట్మెంట్ అంటే ప్రాసెస్ లో రిప్రజెంట్ చేస్తాము. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైనా కానీ ప్రాసెస్ లోనే రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ప్రాసెస్ అనే సింటాక్స్ తీసుకొని ఫస్ట్ ప్రాసెస్ లో ఏమి ఇవ్వాలి? సిగ్నల్ నేమ్స్ ఇవ్వాలి. అంటే సెన్సిటివిటీ లిస్ట్, నథింగ్ బట్ మనం ఏమైతే ఇన్పుట్స్ గా తీసుకున్నామో వాటిని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. అంటే ఏ కామా బి అనే ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఏ కామా బిని ఇన్పుట్స్ గా రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ బిగిన్ తోటి సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తాను. ఇఫ్ నేను ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని రాశాను. ఇక్కడ ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని రాశాను. చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఈక్వల్స్ టు 0 దెన్ నాకు వచ్చింది ఏంటి?
గ్రేటర్ దాన్ అనేది 0 అయింది, ఎందుకంటే ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ గా లేదు కాబట్టి 0 అయిపోయింది. ఏ అనేది బికి ఈక్వల్ లో ఉంది కాబట్టి ఈక్వలెన్స్ అనే సింబల్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ ఏ అనేది బి కంటే తక్కువలో లేదు కాబట్టి అంటే లెస్ దాన్ సింబల్ లో లేదు కాబట్టి లెస్ దాన్ అనేది 0 అయిపోతుంది, లెస్ దాన్ అనేది 0 అయిపోతుంది. సేమ్ అదే అసలు చూడండి, ఇక్కడ ఏ 0 బి 0 అయినప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి 0 అయింది, ఏ ఈక్వల్స్ టు బి 1 అయింది, ఏ లెస్ దాన్ బి అనేది 0 అయింది. సేమ్ అదే నేను అక్కడ రిప్రజెంట్ చేశాను, సేమ్ అదే రిప్రజెంట్ చేశాను. గ్రేటర్ దాన్ 0 అయింది, ఈక్వల్ అనేది 1 అయింది, లెస్ దాన్ అనేది 0 అయింది. సో ఇలా ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము, ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాస్తాము. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, మధ్యలో కంపల్సరీగా ఇది పెట్టాలి మమ్మీ, సెమీకోలన్ పెట్టాలి. గ్రేటర్ దాన్ అసైన్స్ 0 అయింది, నెక్స్ట్ ఈక్వల్ అసైన్స్ 0 అయింది 1 అయింది, నెక్స్ట్ లెస్ దాన్ అసైన్స్ 0 అయింది, సెమీకోలన్ మస్ట్ అండ్ షుడ్ గా పెట్టాలి. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ సింగిల్ బిట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ కొటేషన్ ఉండాలి, సింగిల్ కొటేషన్ లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎల్సిఫ్ తీసుకునే అవసరం. నెక్స్ట్ అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ ఎల్సిఫ్ స్టేట్మెంట్ కి వస్తుంది. అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది అయిపోయింది, నెక్స్ట్ నేను ఎల్సిఫ్ స్టేట్మెంట్ అనేది చెక్ చేస్తున్నాను. ఎల్సిఫ్ స్టేట్మెంట్ చెక్ చేసేటప్పుడు నెక్స్ట్ ఉన్న పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి, 0 1, మనకి 0 1. అలా 0 1 తీసుకున్నప్పుడు ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ లో లేదు కాబట్టి గ్రేట్ అనేది 0 అయిపోతుంది. ఏ అనేది బికి ఈక్వల్ లో లేదు కాబట్టి ఈక్వల్ అనేది 0 అయిపోతుంది, ఈక్వల్ అనేది 0 అయిపోతుంది. ఏ అనేది బి కంటే లెస్ దాన్ లో ఉంది, లెస్ దాన్ లో ఉంది కాబట్టి లెస్ అనేది 1 అవుతుంది, ఇక్కడ లెస్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఫ్ ఏ అనేది 1 అయింది, బి అనేది 0 అయింది, అంటే 1 0 గా తీసుకున్నాను పాసిబుల్ కాంబినేషన్. దానికి వచ్చే పాసిబుల్ కాంబినేషన్ ఏంటప్పుడు ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ లో ఉంది కాబట్టి ఏ అనేది 1 అవుతుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఏకి బికి ఈక్వలెన్స్ సింబల్ లో చెక్ చేసాము, 1 ఈక్వల్స్ టు 0 అంటే పాసిబుల్ కాంబినేషన్ కాదు కాబట్టి ఈక్వల్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఏ అనేది బి కంటే లెస్ దాన్ లో ఉందా చెక్ చేసుకోవాలి, లేదు కాదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎల్సిఫ్ తీసుకొని ఏ అనే స్టేట్మెంట్ బి అనే స్టేట్మెంట్ అంటే ఏ బి 1 1 అని చెప్పేసి తీసుకున్నాను. నాకు ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ అదే కదా బిట్స్ రిప్రజెంటేషన్ లో ఉండేది. సో A1 B1 తీసుకున్నాను, A1 అండ్ B1 తీసుకున్నాను. దెన్ నాకు వచ్చేది ఏంటి, ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ లో ఉందా చెక్ చేసుకోవాలి ఫస్ట్, లేదు కాబట్టి 0 అవుతుంది. ఏ అనేది బికి ఈక్వల్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి, ఈక్వల్ లో ఉంది కాబట్టి 1 అయింది. నెక్స్ట్ ఏ అనేది బికి లెస్ దాన్ లో ఉందా అని చెక్ చేసుకోవాలి, లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. అంతే, ఇంకా ఇఫ్ స్టేట్మెంట్ ఎండ్ చేస్తున్నాను, ప్రాసెస్ స్టేట్మెంట్ ఎండ్ చేస్తున్నాను, అండ్ బిహేవియర్. సేమ్ నువ్వు అవుట్పుట్కి వెళ్ళాక కంపైల్ చేసేసి అంటే సింటాక్స్ చెక్ చేసేసి సిమ్యులేషన్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే లాజిక్ డయాగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఇందాక మనం చూపించిన లాజిక్ డయాగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది, ఈ లాజిక్ డయాగ్రామ్ ఓపెన్ అవుతుందమ్మా, ఈ లాజిక్ డయాగ్రామ్ ఓపెన్ అవుతుంది. దానికి ట్రూత్ టేబుల్, దానికి కే మ్యాప్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ నువ్వు సిమ్యులేట్ చేసేటప్పుడు బిహేవియర్ చెక్ సింటాక్స్ చెక్ చేసి నెక్స్ట్ సిమ్యులేట్ బిహేవియర్ మోడల్ అని చెప్పేసి, అంటే నేను ఒక వీడియో ఫార్వర్డ్ చేశాను మీకు ఎలా ఓపెన్ చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి. సిమ్యులేట్ బిహేవియర్ మోడల్ అనేది క్లిక్ చేస్తే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది, మనకి అవుట్పుట్ విండో అనేది డిస్ప్లే అవుతుంది. ఆ అవుట్పుట్ విండోలో ఫస్ట్ ఏబి అనేవి అన్డిఫైన్డ్ గా ఉంటాయి, యూ సింబల్లో అన్డిఫైన్డ్ గా ఉంటాయి, యూ సింబల్లో అన్డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని రైట్ క్లిక్ ఇచ్చేసి ఫోర్స్ కాన్స్టెంట్ అనే దాంట్లోకి వెళ్ళి మనం ఏమైతే ఇన్పుట్స్ తీసుకున్నామో ఆ ఇన్పుట్స్ అక్కడ డిక్లేర్ చేయాలి, ఆ ఇన్పుట్స్ అక్కడ డిక్లేర్ చేయాలి. అక్కడ డిక్లేర్ చేసిన తర్వాత నీకు పాసిబుల్ అవుట్పుట్స్ అనేవి వేవ్ ఫార్మ్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తుంది, వేవ్ ఫార్మ్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎలా వస్తుంది, 0 అయినప్పుడు స్టెప్ డౌన్ అనే వేవ్ ఫార్మ్ వస్తుంది, అలానే 1 అయినప్పుడు స్టెప్ అప్ అంటే అప్ సిగ్నల్ లో వస్తుంది, అలాగ వస్తుంది అమ్మా. నెక్స్ట్ ఇది 1 బిట్ కంపైరేటర్. దీన్ని స్ట్రక్చరల్ స్టైల్లో రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఈ 1 బిట్ కంపైరేటర్ ని రైట్ ఏ VHDL కోడ్ ఫర్ ద 1 బిట్ కంపైరేటర్ యూజింగ్ స్ట్రక్చరల్ స్టైల్. లాజిక్ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని కాంపోనెంట్స్ ని డిక్లేర్ చేయండి. స్ట్రక్చరల్ స్టైల్ నాకు ఈవినింగ్ కల్లా పిక్స్ సెండ్ చేయండి, ఓకే. నెక్స్ట్ 2 బిట్ కంపైరేటర్. 2 బిట్ కంపైరేటర్ is also a combinational logic circuit which compares the relative size of 2 binary numbers. 1 బిట్ కంపైరేటర్ లో ఏం చేసాము, రిలేటివ్ సైజ్ ఆఫ్ 1 బైనరీ నెంబర్ ని కంపేర్ చేసాము, అంటే 2 ఇన్పుట్స్ తీసుకొని 1 బైనరీ నెంబర్ తోటి కంపేర్ చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, 2 బిట్స్ ని 2 ఇన్పుట్స్ తోటి కంపేర్ చేస్తున్నాము, 2 బిట్స్ ని 2 ఇన్పుట్స్ తోటి కంపేర్ చేస్తున్నాము. సో మీకు ట్రూత్ టేబుల్ చూస్తే ఐడియా వస్తుంది. అందులో ఏంటి, ఒక బిట్ అల్లా మనం ఫస్ట్ డెసిమల్ వాల్యూ 0 తీసుకుంటాము, అవి చేంజ్ అవుతూ ఉంటాయి, రైట్ సైడ్ ఇన్పుట్ అని చెప్పేసి చేంజ్ అవుతూ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకుంటాము అంటే ఒకే ఇన్పుట్ కి 2 బిట్స్ ని అసైన్ చేశాను నేను ఇక్కడ. ఒకే ఇన్పుట్ కి 2 బిట్స్ ని అసైన్ చేశాను. అలానే ఇక్కడ కూడా ఒకే ఇన్పుట్ కి 2 బిట్స్ ని అసైన్ చేశాను. నాకు పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చేది ఏంటి దీంట్లో కూడా ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దాన్ బి. అయితే ఇవేలా చెక్ చేస్తామంటే ఫస్ట్ ఏ అనేది ఈ 4 పాసిబుల్ కాంబినేషన్ లో ఉన్నంత వరకు ఏ అనేది 0 అయిపోతుందమ్మా. 0 అంటే చూడండి 0 కదా మనం రిప్రజెంట్ చేసేది. డెసిమల్ వాల్యూలో 0 అంటే మనం 0 రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ లో. దీంతో ఈ పాసిబుల్ కాంబినేషన్స్ అనేది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది 1 అని వస్తుంది. ఏలో 1 అనేది తీసుకుంటాం, డెసిమల్ వాల్యూ 1 అనేది తీసుకుంటాము. 1 తీసుకున్నప్పుడు డెసిమల్ వాల్యూలో నెక్స్ట్ ఇక్కడ పాసిబుల్ 4 కాంబినేషన్స్ చెక్ చేస్తాం. అంటే 0 1 అంటే ఇది మొత్తం 1 అయిపోతుందమ్మా. ఇది మొత్తం 1 అయిపోతుంది. ఇది 0 ఇక్కడ వరకు 0, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0 అయిపోతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అయిపోతుంది డెసిమల్ వాల్యూ. మరి ఈ 1 లో 4 పాసిబుల్ కాంబినేషన్స్ చెక్ చేయాలిగా, అందుకని చెప్పేసి 0 0 0 1 1 0 1 1 అని చెక్ చేస్తాను. నెక్స్ట్ ఇది 2 అయిపోతుంది. ఇక్కడ ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ ఇక్కడ 2 అయిపోతుంది. ఇక్కడ ఈ 2 కి కాంబినేషన్స్ ఏమున్నాయని చెక్ చేయాలి కాబట్టి 0 0 0 1 1 0 1 1 అవుతుంది. నెక్స్ట్ అలానే ఇది 3 అయిపోతుంది. అంటే 1 1 1 1 1 1 1 1 అని చెప్పేసి కాన్స్టెంట్ 3 అయిపోతుంది ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ కి. అయితే ఈ ఏ అనేది దీనికంటే హైలో ఉందా, ఈక్వల్ లో ఉందా, లెస్ దాన్ లో ఉందా అని చెప్పేసి చెక్ చేయాలి కదా. సో కాబట్టి దీనికి కూడా 4 బిట్స్ గా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా కంపేర్ చేస్తానంటే ఏ బిట్ తీసుకున్నాను ఫస్ట్. దీనికి 2 బిట్స్ ఉన్నాయి, దీనికి 2 బిట్స్ ఉన్నాయి. ఏ బిని ఇన్పుట్ తీసుకొని దానికి చెక్ చేస్తున్నాను. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దాన్ బి అనేది వచ్చిందమ్మా. అయితే ఇక్కడ నాకు ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు అంటే ఈ 2 తీసుకోండి ఫస్ట్. ఈ 2 అలానే ఈ 2 చెక్ చేయండి. ఈ ఏ అనేది దీనికంటే గ్రేటర్ దాన్ లో ఉందా, లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఏ అనేది అంటే ఈ 00 అనేది దీనికి ఈక్వలెన్స్ లో ఉందా అని చెక్ చేయాలి. ఈక్వలెన్స్ లోనే ఉన్నాయి బిట్స్ అనేవి, ఈక్వలెన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ ఈ ఏ అనేది బికి లెస్ దాన్ లో ఉందా అంటే లేదు, పాసిబుల్ కాంబినేషన్ లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది 0 లోనే ఉంటుంది 4 బిట్స్ వైకి. సో ఇది 0 0 తీసుకున్నాను. బి అనేది 1 అవుతుంది. అప్పుడు బి అనేది 1 అవుతుంది. బి 1 అయినప్పుడు చెక్ చేయాలి ఏ గ్రేటర్ దాన్ బిలో ఉందా అనేది చెక్ చేయాలి. ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ లో లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు బిలో ఉందని చెక్ చేయాలి. ఏ ఈక్వల్స్ టు బి ఉందని చెప్పేసి చెక్ చేసేటప్పుడు ఇది ఈక్వలెన్స్ లో లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బిలో ఉందా అంటే అవును గ్రేటర్ దాన్ లోనే ఉంది. ఎందుకంటే ఇది 0 వాల్యూ, ఇది డెసిమల్ లో చూసుకుంటే ఇది 1 వాల్యూ కాబట్టి ఇది హైయెస్ట్ లో ఉంది కాబట్టి అంటే బి అనేది గ్రేటర్ దాన్ లో ఉంది కాబట్టి సో ఏ లెస్ దాన్ బి అంటాం. అంటే ఏ అనేది బి కంటే తక్కువలో ఉంది. సో బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ అనేది బి కంటే తక్కువలో ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ సేమ్ అంతే, ఇది 0 అయిపోతుంది, ఇది 1 0 అవుతుంది. అంటే ఇది థర్డ్ బిట్ కి వస్తుంది, సెకండ్ బిట్ కి వస్తుంది. అప్పుడు దీనికి పాసిబుల్ కాంబినేషన్స్ చెక్ చేయాలి. అంటే ఏమవుతుంది ఇక్కడ ఇవి 2 0 అయిపోతాయి. ఎందుకంటే ఏ అనేది గ్రేటర్ దాన్ 0 లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఇది 0 అమ్మా, ఈ కంప్లీట్ వాల్యూ 0 గా ఇండికేట్ చేస్తాము డెసిమల్ వాల్యూలో. ఇదేంటి సెకండ్ వాల్యూ కాబట్టి ఈ రెండింటికి పాసిబుల్ కాంబినేషన్ చెక్ చేస్తే ఏ గ్రేటర్ దాన్ బిలో ఉందా అనేది చెక్ చేస్తే ఏ అనేది 0 అయిపోతుంది. అంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది, గ్రేటర్ దాన్ లో లేదు కాబట్టి. ఏ ఈక్వల్స్ టు బి ఉందా అనేది చెక్ చేస్తాము. ఏ ఈక్వల్స్ టు బి ఉందా అనేది చెక్ చేసేటప్పుడు అది 0 అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ పాసిబుల్ అవ్వదు, ఈక్వల్స్ లో లేదు. నెక్స్ట్ ఏ అనేది బి కంటే లెస్ దాన్ లో ఉందా అనేది చెక్ చేస్తే అవును అవుతుంది. అంటే పాసిబుల్ కాంబినేషన్ అవుతుంది అది. అంటే ఎలాగా ఏ అనేది 0 అవుతుంది, ఇక్కడ 2 ఉంది అంటే దీనికంటే ఇది తక్కువేగా, దీనికంటే ఇది లెస్ దాన్ లో ఉంది కాబట్టి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ 1 1 తీసుకున్నాను.
1 తీసుకున్నాను అంటే ఈ డెసిమల్ వాల్యూ ఎంత 3 అవుతుంది, ఇది 0 అవుతుంది. 3 అనేది 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి a లెస్ దాన్ b అనే దగ్గర 1 అవుతుంది. a లెస్ దాన్ b అనే దగ్గర 1 అవుతుంది. సో ఇక్కడ వరకు క్లోజ్ చేసేసుకోండి. ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసేయండి. అదే క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ బిట్ లో నేను 1 అనేది తీసుకుంటాను. అంటే ఈ పాసిబుల్ 4 కాంబినేషన్స్ వచ్చేవైకి వాటిని ఆ బిట్స్ ని కంపేర్ చేసేవైకి ఇది 1 అనే తీసుకుంటాము. అంటే 0 1 చూడండి 0 1 ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ 0 అయిపోతాయి. ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి. 0 0 0 1 1 0 1 1. సో ఈ రెండింటికి చెక్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఈ రెండింటికి చెక్ చేద్దాం. ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ లో ఉంది కాబట్టి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ ఏబి అనేది ఈక్వలెన్స్ లో లేదు, లెస్ దాన్ లో లేదు కాబట్టి ఆ రెండు జీరోస్ అయిపోతాయి. ఈ రెండు జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ 0 1 తీసుకున్నాను, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 0 1 తీసుకున్నాను. 0 1 తీసుకున్నప్పుడు ఈ రెండు ఈక్వలెన్స్ లో ఉంది కాబట్టి ఈక్వలెన్స్ దగ్గర 1 వస్తుంది. నెక్స్ట్ 0 1 1 0 తీసుకున్నాను. బి అనేది ఏ కంటే పెద్దది కాబట్టి ఏ అనేది లెస్ దాన్ లో ఉంది కాబట్టి ఏ లెస్ దాన్ బి అనేది 1 అవుతుంది. ఇక్కడ ఏ లెస్ దాన్ బి అనేది 1 అవుతుంది. సేమ్ అంతే 0 1 తీసుకొని 1 1 తీసుకున్నాను. దీనికంటే ఈ ఏ అనేది లెస్ దాన్ లోనే ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అగైన్ 1 వస్తుంది మనకి. సో ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసేయండి. ఇట్లా హారిజాంటల్ గా ఒక లైన్ డ్రా చేసేయండి. నెక్స్ట్ ఏంటి మనకి దీంట్లో 2 అనేది తీసుకుంటాం. 2 అనేది 4 పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చే వరకు తీసుకుంటాను. చూడండి ఇది 2 1 0 1 0 1 0 1 0. నెక్స్ట్ ఇదేంటి వెయ్యి అవుతుంది అంటే 0 0 0 1 1 0 1 1. ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ దీంతో కంపేర్ చేస్తాము. ఇక్కడ ఏమవుతుంది, ఇది ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ లో ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. అలానే నెక్స్ట్ తీసుకున్నాను, మిగతావన్నీ జీరోస్ అవుతాయి. ఎందుకంటే పాసిబుల్ కాంబినేషన్ ఇవి రెండు లేవు, ఇది ఒకటే ఉంది కాబట్టి అది 1 అవుతుంది, మిగతా 0 అవుతాయి. నెక్స్ట్ 1 0 తీసుకున్నాను. 1 0 తీసుకున్నప్పుడు దీనికంటే ఏ కంటే బి అనేది గ్రేటర్ దాన్ లో ఉంది. ఏ అనేది గ్రేటర్ దాన్ లో ఉంది బి కంటే. ఏ 1 0 తీసుకున్నాను. 1 0 అంటే ఏంటి 2. 0 1 తీసుకున్నాను. 0 1 అంటే ఏంటి 1. అంటే 2 ఈస్ గ్రేటర్ దాన్ 1. 2 ఈస్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి అగైన్ ఏ గ్రేటర్ దాన్ బి దగ్గర 1 వస్తుంది, మిగతా 0 అయిపోతాయి. నెక్స్ట్ అలానే 1 0 ఇక్కడ 1 0 తీసుకున్నాము. 1 0 తీసుకున్నప్పుడు ఏ అనేది బి ఈక్వలెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 1 0 1 1 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, బి అనేది ఏ కంటే గ్రేటర్ దాన్ లో ఉంటుంది. అంటే ఏ అనేది లెస్ దాన్ బి. ఏ అనే వాల్యూ బి కంటే తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ 1 అనేది తీసుకుంటాం. మిగతావి రెండు జీరోస్ అయిపోతాయి. అలానే ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక హారిజాంటల్ గా ఒక లైన్ డ్రా చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పాసిబుల్ కాంబినేషన్ ఇంకేముంది, 0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ది 3 ఉంది. 3 అంటే ఏంటి 1 1 1 1 1 1 1 1. అలానే ఇక్కడ వేయి చేస్తాము. ఈ కాంబినేషన్ కి ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ అనేవి వేయి చేస్తాము. ఇక్కడ 1 1 అని తీసుకున్నాను. 3 అనేది 0 0 అంటే ఏంటి 0. అంటే 3 అనేది 0 కంటే పెద్దది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఇది ఈక్వలెన్స్ లో ఉందంటే సెకండ్ది లేదు. 1 1 తీసుకున్నప్పుడు 0 1 అని ఇచ్చాము అంటే ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ 1 1 తీసుకున్నాను. 1 1 తీసుకొని ఇక్కడ 1 0 ఇండికేట్ చేశాను అంటే ఇది 3, ఇది 2. 3 అనేది 2 కంటే గ్రేటర్ లో ఉంటది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ 1 1 తీసుకున్నాను. 1 1 1 1 అంటే ఇది రెండు ఈక్వల్ లో ఉన్నాయి. అంటే ఇది థర్డ్ బిట్, ఇది థర్డ్ బిట్ కాబట్టి రెండు ఈక్వల్ లో ఉన్నాయి కాబట్టి ఈక్వలెన్స్ దగ్గర 1 వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ట్రూత్ టేబుల్. అయితే దీనికి కే మ్యాప్ డ్రా చేయాలమ్మా. ఫస్ట్ కే మ్యాప్ డ్రా చేయాలి. కే మ్యాప్ డ్రా చేసేసి దానికి బులియన్ ఫంక్షన్ అనేది మనం ఎడ్యూస్ చేసేసి దాని నుంచి లాజిక్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బిహెచ్డిఎల్ ప్రోగ్రామ్ డ్రా చేస్తాము. అయితే ఇక్కడ ఏమైనాయి మనకి 4 4 8 8 4 12 4 ప్లస్ 16 సెల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 16 సెల్స్ ఉన్నాయంటే మనం ఏం తీసుకోవాలి, 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను కే మ్యాప్స్ ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బికి చూద్దాం. 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నాను. 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే SOPs లో రిప్రజెంట్ చేస్తాం. కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ తీసుకునేటప్పుడు SOPs లో రిప్రజెంట్ చేస్తాం. అంటే SOP లో 0 అంటే ఏం ఇండికేట్ చేస్తాం, ఏ బార్గా ఇండికేట్ చేస్తాం. 1 అంటే
ఏగా ఇండికేట్ చేస్తాం. అయితే ఇక్కడ 0 0 అని ఉంది, అప్పుడు ఏం చేయాలి, అది B1 బాయ్ B0 బాయ్ అవుతుంది. ఇక్కడ కూడా A1 బాయ్ A0 బాయ్ అవుతుంది. నెక్స్ట్ 0 1 ఉంది అంటే A1 బాయ్ A అవుతుంది. ఇక్కడ 1 1 ఉంది అంటే A1 A0. నెక్స్ట్ ఇక్కడ 1 0 ఉంది అంటే A1 A0 బాయ్. రాసుకున్నామా? మీ నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోండి. A1 A0 బాయ్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ 0 0 ఉంది కాబట్టి B1 బాయ్ B0 బాయ్ అవుతుంది. B1 బాయ్ B0 బాయ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 1 ఉంది కాబట్టి B1 బాయ్ B0 అవుతుంది. B1 బాయ్ B0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 1 తీసుకున్నాను అంటే B1 B0. ఎందుకని 1 అంటే ఏంటి, SOPs లో ఏ గానే ట్రీట్ చేస్తాము. 0 అంటే ఏంటి, ఏ బాయ్ గా ట్రీట్ చేస్తాము. అలా తీసుకుంటామమ్మా. నెక్స్ట్ ఇక్కడ 1 0 తీసుకున్నాను. 1 0 అంటే ఏంటి, B1 B0 బాయ్ అవుతుంది. B1 B0 బాయ్ అవుతుంది. చూడండి ఇక్కడ సెల్స్ రిప్రజెంట్ చేశాను నేను. సెల్స్ రిప్రజెంట్ చేశాను. 0 1 3 అనే సెల్ ఇక్కడ ఉంటుంది, 2 అనే సెల్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 4 5 7 6, నెక్స్ట్ 8 9 11 10 12 అనేది ఇక్కడికి వస్తుందమ్మా. 12 13 15 14. ఓకే, సో ఇది 4 వేరియబుల్ కే మ్యాప్. ఏ గ్రేటర్ దాన్ బి లో 16 సెల్స్ ఉన్నాయి. ఆ 16 సెల్స్ లో మనం SOPs ని యూజ్ చేసుకొని రాసేటప్పుడు ఓన్లీ వన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వన్స్ ని రిప్రజెంట్ చేసేసి దాని నుంచి బులియన్ ఎక్స్ప్రెషన్ కానీ బులియన్ ఫంక్షన్ కానీ రెడ్యూస్ చేస్తాము. బులియన్ ఫంక్షన్ కానీ బులియన్ ఎక్స్ప్రెషన్ కానీ రెడ్యూస్ చేస్తాము. ఓకే, మనం ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఇక్కడ రిప్రజెంట్ చేస్తామమ్మా. మనం ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. మనం ఈ కే వేరియబుల్ కే మ్యాప్ అనేది దేనికి డ్రా చేస్తున్నాను, ఏ గ్రేటర్ దాన్ బికి డ్రా చేస్తున్నాను. ఏ గ్రేటర్ దాన్ బికి డ్రా చేస్తున్నాను అంటే ఇవి ఇన్పుట్స్ అవుతాయి, దీని లోపల రిప్రజెంట్ చేసే వాల్యూస్ అవుట్పుట్స్ అవుతాయి. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బికి డ్రా చేస్తున్నాను ఫంక్షన్ అనేది. మనం తీసుకునే ఇన్పుట్స్ దీంట్లో రిప్రజెంట్ చేయకూడదు. మనకి ఏ గ్రేటర్ దాన్ బిలో వచ్చిన అవుట్పుట్స్ అనేవి రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ అవుట్పుట్స్ అనేవి రిప్రజెంట్ చేయాలి. ఇన్పుట్స్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము, ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం మనం. ఇక్కడ అంటే వీటికి ఇవి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, కే మ్యాప్ లో ఇన్పుట్స్ తీసుకోకూడదు. నువ్వు అవుట్పుట్ కి చెక్ చేసేటప్పుడు ఇక్కడ అవుట్పుట్స్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బికి మనం కే మ్యాప్ డ్రా చేస్తున్నాము, ఇన్పుట్స్ కాదు అవుట్పుట్స్ కి డ్రా చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి తీసుకున్నాను, 0 0 0 వచ్చింది. అంటే వన్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం కాబట్టి 0 0 0 ఉన్నది రిప్రజెంట్ చెయ్యము. 0 0 0 ఉన్నది రిప్రజెంట్ చెయ్యము. అమ్మా 1 బిట్ కంపేటర్ లో కూడా మనం ఏపీసీ అని రాశాను కదా, సి అనేది క్యాన్సిల్ చేసుకోండి. జస్ట్ మీకు చూపించడం కోసమే రాశాను. ఏ బి మాత్రమే ఇన్పుట్స్ ఉంటాయి. మనం ఒక 2 బిట్స్ మాత్రమే కంపేర్ చేస్తున్నాము. ఇక్కడ 2 బిట్స్ మాత్రమే కంపేర్ చేస్తున్నాము, 3 బిట్స్ తీసుకోవట్లేదు. కంపేటర్ అంటే ఏంటి, ఒక 2 బిట్స్ ని కంపేర్ చేస్తుంది. 2 బిట్స్ ని కంపేర్ చేస్తుంది, అంతేగాని 3 బిట్స్ తీసుకోము, 3 ఇన్పుట్స్ తీసుకోము. ఒక 2 ఇన్పుట్స్ ని దాంట్లో బిట్స్ రిప్రజెంటేషన్ లో మనం కంపేర్ చేస్తున్నాం. అంటే సింగిల్ బిట్ అంటే 1 బిట్ అని ఇచ్చాను అనుకో, ఏలో 1 బిట్ ఉంటది, బిలో 1 బిట్ ఉంటది. ఆ రెండింటిని నేను కంపేర్ చేస్తున్నాను. ఓకే, సి అనేది ఉండదు, సి తీసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను, 2 బిట్స్ అనేవి 2 ఇన్పుట్స్ కి ఇస్తున్నాను. అంటే దీంట్లో ఏలో 2 బిట్స్ ఉంటాయి, బిలో 2 బిట్స్ ఉంటాయి అని దాని మీనింగ్. కంపేర్ చేసేటప్పుడు మనం 2 ఇన్పుట్స్ కి మాత్రమే కంపేర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఏంటి, నాకు ఈ 4 జీరోస్ అయిపోయినాయి కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ 1 0 అనేది వచ్చింది. 1 0, ఆ 1 0 నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. 1 ఉంది, 0 అనేది అంటే 0 మనం రిప్రజెంట్ చేయం కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయలేదు. సేమ్ అలానే నెక్స్ట్ 1 0 అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, 1 1 0 వచ్చింది. దాన్నే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. 1 1 ఇదమ్మా ఇక్కడ రిప్రజెంట్ చేయాలి ఈ లైన్ లో. నెక్స్ట్ ఎందుకంటే 8 9 11 10 కదా, ఈ లైన్ లో రిప్రజెంట్ చేయాలి. సో 1 1 0 అనేది రిప్రజెంట్ చెయ్యం మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ది 1 0 వచ్చింది. 1 0 అంటే ఏంటిది, 1 అంటే 12th బిట్ అవుతుంది. 1 1 ఇది 13th బిట్ అవుతుంది. 1 వచ్చింది కదా అంటే అది 14th బిట్ అవుతుంది కాబట్టి 14th సెల్ అవుతుంది కాబట్టి ఆ 14th సెల్ లో 1 అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసాము. ఆ 14th సెల్ లో
1 అనేది ఇక్కడ రిప్రజెంట్ చేశాము. అయితే నాకు వచ్చిన కే మ్యాప్ బులియన్ ఫంక్షన్ ఎలా ఇండ్యూస్ చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ నువ్వు హైయెస్ట్ ఏదైతే అడ్జసెంట్ సెల్స్ ఉన్నాయో హైయెస్ట్ అడ్జసెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైయెస్ట్ అడ్జసెంట్ సెల్స్ ని నువ్వు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ హైయెస్ట్ అడ్జసెంట్ సెల్స్ ని నువ్వు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పాసిబుల్ ఏంటి, ఆక్టాకి పాసిబుల్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏముంది, క్వాడ్ ఉంది. క్వాడ్ అంటే 4 సెల్స్, 4 అడ్జసెంట్ సెల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకున్నాను. అయితే ఈ రెండిట్లో కామన్ ఏముందో అదే వేస్తాం మనం. కామన్ ఏముంది ఇక్కడ, A1 ఉంది. చూడండి ఇక్కడ అదే వేసా, ఫస్ట్ A1 వేసా. నెక్స్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు కామన్ ఏముంది, B1 బాయ్ ఉంది. అంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే B1 బాయ్ ఉంది. కాబట్టి A1 B1 బాయ్ అనుకుంటాం. కాబట్టి A1 B1 బాయ్ అంటాం. అంటే ఇక్కడ కామన్ గా A1 ఉంది. చూడండి ఇక్కడ A1 ఇది A1 వేస్తాం. ఇవి చేంజ్ అయిపోయినాయి కాబట్టి అది ఆయం, మనం అది తీసుకోము. నెక్స్ట్ ఇది ఇక్కడ చూసుకుంటే కనుక B1 ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక B1 ఉంది కామన్ గా. సో B1 బాయ్ వేసాను. B1 బాయ్ 0 అంటే B1 బాయ్ కాబట్టి B1 బాయ్ వేసాను. ఈ క్వాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉంది, దీన్ని పేగా తీసుకుంటాము. ఏమైనా ఖాళీ సెల్స్ ఉంచకూడదమ్మా. నీకు ఫస్ట్ ఫార్మేషన్ చెక్ చేసుకోవాలి, అది క్వాడ్ అవుతుందా, ఆక్టల్ అవుతుందా, లేకపోతే పే అవుతుందని ఫార్మేషన్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫార్మేషన్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నువ్వు రాయాలి. సో నాకు ఇక్కడ 1 పే అవుతుంది. పే అంటే 2 అడ్జసెంట్ సెల్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇది రిప్రజెంట్ చేస్తున్నాను. అయితే వర్టికల్ గా రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ కామన్ ఏం లేవు కాబట్టి B1 బాయ్ B0 బాయ్ రాశాను. ఫస్ట్ B1 బాయ్ B0 బాయ్ రాశా. నెక్స్ట్ ఈ రెండిట్లో నాకు కామన్ ఏముంది, A0 ఉంది. అంటే 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇవి రెండు చేంజ్ అయిపోయినాయి కాబట్టి దాన్ని తీసుకోము. ఇది కాన్స్టెంట్ గా ఉంది, అంటే 1 ఉంది కాబట్టి అది A0 కాబట్టి A0 తీసుకున్నాను. సో ఏమవుతుంది, B1 బాయ్ B0 A0 అవుతుంది. B1 బాయ్ B0 A0 అవుతుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి, నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇంకొక, ఇక్కడ 1 అని చెప్పేసి ఒక సెల్ ఉంది. అయితే దీన్ని అడ్జసెంట్ సెల్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలాగా, ఇక్కడ ఒక 1 ఉంది కదా, ఇది ఈ రెండు అడ్జసెంట్ సెల్స్ అవుతాయి అమ్మా. ఇది అలానే ఈ రెండు అడ్జసెంట్ సెల్స్ అవుతాయి. ఓకే చూడండి ఇక్కడ, అందుకే డాటెడ్ లైన్ పెట్టాను మీకు అర్థం అవడం కోసం. ఈ డాటెడ్ లైన్ అడ్జసెంట్ సెల్స్ అవుతాయి కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకుంటే నాకేమొస్తుంది, 1 అంటే ఫస్ట్ A1 A0 వస్తుంది. ఈ సింగిల్ లైన్ కాబట్టి A1 A0 వస్తుంది. అలానే ఈ లైన్ లో కామన్ గా ఏముంది, నాకు ఇక్కడ B0 బాయ్ అనేది కామన్ గా ఉంది. కాబట్టి ఆ B0 బాయ్ ఇక్కడ రాశాను. సో ఫైనల్ గా నాకు వచ్చిన కే మ్యాప్ బులియన్ ఫంక్షన్ ఏంటి, A greater than B equals to A1 B1 బాయ్ ప్లస్ A0 B1 బాయ్ B0 బాయ్ ప్లస్ A0 A1 B0 బాయ్. ఇది నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్. నాకు A greater than B కి వచ్చింది. నెక్స్ట్ A equals to B కి చూడాలి. A equals to B కి చూడాలంటే చూడండి ట్రూత్ టేబుల్. A equals to B ఫస్ట్ 100 అనేది తీసుకున్నాము. 100 తీసుకున్నాను. 0 అనేది రిప్రజెంట్ చేయం కాబట్టి ఫస్ట్ బిట్ లో 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 100 అయిపోయిందమ్మా. నెక్స్ట్ 0100 వచ్చింది. సేమ్ అదే ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను. 0100 0ని రిప్రజెంట్ చేయం కాబట్టి 1 ని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1 గా తీసుకున్నాను. నెక్స్ట్ చూద్దాం. 0100 అయిపోయిన తర్వాత 0010 వచ్చింది. 0010 అంటే నీకు 8th లైన్ ఇక్కడ ఉందమ్మా. 8th సెల్ ఇక్కడ ఉంది, అది చెక్ చేసుకోవాలి ముందు. మీ ఇక్కడ ఆసేయకూడదు. 8th సెల్, 9th సెల్, 11th సెల్, 10th సెల్. 1101 సారీ ఇక్కడ ఏమొచ్చింది మనకి చూడండి. ఇక్కడ ఏమొచ్చింది 0001 వచ్చింది. 0010 వచ్చింది కదా. ఇక్కడ 0010 కాబట్టి 0010 అంటే 1 అనే సెల్ 10th సెల్ దగ్గర 1 అనేది రిప్రజెంట్ చేయాలి. 11th సెల్ 0 అవుతుంది. ఓకే నెక్స్ట్ లాస్ట్ కి వచ్చిన కాంబినేషన్ ఏంటి మనకి 0001 అంటే చూడండి ఇక్కడ రిప్రజెంట్ చేశాను. 00 అంటే 0 అనేది 12th బిట్, 0001 కదా, అంటే 14th సెల్ లో కూడా 0 ఉంటుంది. నెక్స్ట్ 1 అనేది ఏంటి, లాస్ట్ లో వచ్చింది మనకి 15th సెల్ వచ్చింది. ఇక్కడ చూడండి 15th సెల్ వచ్చింది. 15th సెల్ వచ్చింది కాబట్టి 15th సెల్ లో 1 ఇచ్చాను.
ఓకే, నాకు ఇక్కడ అడ్జసెంట్ సెల్స్ అవుతాయా అంటే అవ్వవు. ఎందుకంటే అడ్జసెంట్ సెల్స్ అంటే ఏవి లేవు నాకు అక్కడ, ఒక్కొక్క సెల్లో మాత్రం ఒక్కొక్కటి ఉంది. కాబట్టి నేనేం చేయాలి, దాన్ని మొత్తానికి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ గా ఏం లేవు కాబట్టి A1 బై A0 బై B0 బై B1 బై అదే రాశాను. A1 బై A0 బై B1 బై B0 బై ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది నాకు A1 బై A0 అదే ఇక్కడ రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ B1 బై B0 అదే రాశా. A1 బై A0 B1 బై B0 ప్లస్ నెక్స్ట్ ఏమొచ్చింది, ఇక్కడ A1 A0 వచ్చింది, ఇక్కడ B1 B0 వచ్చింది, అదే ఇక్కడ రాశాను. A1 A0 B1 B0 ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఫోర్త్ ఏమొచ్చింది నాకు ఇక్కడ A1 A0 బై, ఎందుకు 0 ఉంది కాబట్టి A1 A0 బై. ఇక్కడ చూసుకోవాలి B1 B0 బై వచ్చింది, అదే నేను ఇక్కడ రాశాను. అయితే దీంట్లో ఉన్న కామన్ టర్మ్స్ ని కామన్ చేయాలి మనం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ఫంక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అమ్మ ఒకవేళ టైం అయిపోయి క్లాస్ కట్ అయిపోయినా కానీ ప్రాబ్లం లేదు, నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేస్తాను. అప్పుడు దాకా ఒకసారి ఇది రాసుకోండి, మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో కామన్ చేస్తాను ఫస్ట్. ఇక్కడ కామన్ గా ఉన్న టర్మ్స్ ఏంటి, నాకు ఫస్ట్ అన్నిట్లో కామన్ గా ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. నాకు దొరికింది ఏంటంటే ఇక్కడ A0 బై B0 బై ఉంది కదా, దాంట్లో ఇక్కడ A0 బై B0 బై అనేది కామన్ గా ఉందిగా, ఆ రెండింటిని కామన్ తీస్తే నాకు వచ్చింది ఏంటి A1 బై B1 బై ప్లస్ ఇక్కడ A1 B1 వచ్చింది. చూడండి, A0 బై B0 బై కామన్ తీస్తే దీంట్లో నాకు A1 బై B1 బై వచ్చింది, దీంట్లో A1 B1 వచ్చింది. అంటే ఏంటిది ఎక్స్క్లూజివ్ నాయ్ ఆపరేషన్. ఇలా ఉంటే A1 బై B1 బై ప్లస్ A1 B1 అంటే ఎక్స్క్లూజివ్ నాయ్ ఆపరేషన్. ప్లస్ ఈ రెండిట్లో కామన్ గా ఏమున్నాయి మనకి, చూడండి A0 B0 ఉంది, A0 B0 కామన్ గా తీస్తే నాకు వచ్చింది ఏంటి A1 బై B1 బై ప్లస్ A1 B1 అనేది కామన్ గా వచ్చింది. సో A0 B0 కామన్ గా తీసుకుంటే నాకు వచ్చింది ఏంటి ఇక్కడ A1 బై B1 బై ప్లస్ A1 B1 అంటే ఏంటి A1 ఎక్స్క్లూజివ్ నార్ B1. ఓకే, అది దాని యొక్క ఆపరేషన్. నెక్స్ట్ ఇది వచ్చింది నాకు A1 ఎక్స్క్లూజివ్ నార్ B1. అయితే ఈ రెండిట్లో నుంచి ఇది కామన్ గా ఉందిగా, A1 ఎక్స్క్లూజివ్ నార్ B1 అనేది కామన్ గా ఉంది. సో ఈ రెండింటిని కామన్ తీస్తున్నాను నేను. ఈ రెండింటిని కామన్ తీస్తే నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి A0 బై B0 బై ప్లస్ A0 B0 అనేది కామన్ గా వచ్చింది, ప్లస్ A0 B0. అంటే దీన్ని ఏమంటాము, ఇది కూడా ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్. అంటే ఎలా వచ్చింది A0 బై ఎక్స్క్లూజివ్ నార్ B0 బై. అంటే ఏంటి, ఇక్కడ అండ్ ఆపరేషన్ జరుగుతుందమ్మా. ఇక్కడ ఇది మర్చిపోవద్దు, A1 ఎక్స్క్లూజివ్ నార్ B1 అండ్ A0 ఎక్స్క్లూజివ్ నార్ B0. ఓకే, ఇది A ఈక్వల్స్ టు B కి K మ్యాప్. నెక్స్ట్ A లెస్ దెన్ B కి తీసుకుందాం. A లెస్ దెన్ B కి తీసుకున్నప్పుడు మీకు ఎలా వస్తుందంటే చూడండి, A లెస్ దెన్ B కి ఏముంది 0 3 1 అని ఉంది. ఫస్ట్ 0 3 1 అని ఉంది, అదే నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. 0 3 1 అనేది రిప్రజెంట్ చేసేసాను. నెక్స్ట్ ఏం వచ్చింది నాకు, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం వచ్చింది 0 3 1 తర్వాత 00 11 వచ్చింది, 00 11 వచ్చింది, 00 11 అంటే 6th సెల్ 1 7th సెల్ 1 కాబట్టి పర్టికులర్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, 1 1 ఆశించుకోవచ్చు. నెక్స్ట్ మిగతాది మొత్తం 000 వచ్చేసింది. చూడండి, మిగతాదంతా 001 వచ్చింది, 001 వచ్చింది. 001 వచ్చింది కాబట్టి 000 అంటే ఏంటి 8th సెల్ నుంచి వచ్చింది. 8th సెల్ 0 వచ్చింది, 9th సెల్ 0 వచ్చింది, 000 అన్నాం కదా, అంటే 10th సెల్ కూడా 0 వచ్చింది. కానీ 11th సెల్ అంటే 11th సెల్ అంటే ఏంటి 001 అన్నాం కదా, 11th సెల్ అనేది 1 వచ్చింది కాబట్టి 1 రాసాము. నెక్స్ట్ లాస్ట్ లో 0000 వచ్చింది, 0000 వచ్చింది. దానికి మళ్ళీ నేను ఇక్కడ K మ్యాప్ లో ఎక్స్ప్రెస్ చేశాను. చూడండి 0000 వచ్చింది, అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయం కాబట్టి ఇప్పుడు దీనికి బులియన్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ చేస్తాము. ఎలా రెడ్యూస్ చేస్తాం, ఫస్ట్ ఇక్కడ క్వాడ్ అవుతుందా, ఆక్టల్ అవుతుందా, పే అవుతుందా, హెక్స్ అవుతుందా చెక్ చేసుకోవాలి. నాకు పాసిబుల్ గా ఏముంది, ఇక్కడ క్వాడ్ అవుతుంది. క్వాడ్ అంటే ఏంటి 4 అడ్జసెంట్ సెల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాడ్ కి ఇవ్వాలి, అంటే ఏదైతే హైయెస్ట్ లో ఉందో ఆ అడ్జసెంట్ సెల్స్ ఇవ్వాలి. ఏవైతే అడ్జసెంట్ సెల్స్ హైయెస్ట్ లో ఉందో
అడ్జసెంట్ సెల్స్ హైయెస్ట్ గా ఇవ్వాలి. అడ్జసెంట్ సెల్స్ హైయెస్ట్ గా ఇవ్వాలి. సో ఫస్ట్ క్వాడ్ తీసుకున్నాను. క్వాడ్ తీసుకున్నప్పుడు ఈ రెండిట్లో కామన్ గా ఏముంది నాకు A1 బార్ అనేది కామన్ గా ఉంది. ఈ రెండు చేంజ్ అవుతున్నాయి అంటే A0 వస్తుంది, A0 బాయ్ వస్తుంది. ఈ రెండు చేంజ్ అవుతుంది కాబట్టి A1 బాయ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ A1 బాయ్ రాశాను నేను ఇక్కడ. A1 బాయ్ రాశాను. నెక్స్ట్ క్వాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఈ రెండిట్లో కామన్ గా ఏముంది B1 కామన్ గా ఉంది. ఇది B1 ఇది B1. ఇది చేంజ్ అవుతుంది. B0 బాయ్ ఇక్కడ ఉంది, ఇక్కడ B0 ఉంది, ఇక్కడ B0 బాయ్ ఉంది. ఈ రెండు చేంజ్ అవుతున్నాయి కాబట్టి B1 అనేది కామన్ గా ఉంది. కాబట్టి A1 బాయ్ ఇక్కడ A1 బాయ్ వచ్చింది. చూడండి ఈ రెండు A1 బాయ్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది B అనేది కామన్ గా ఉంది కాబట్టి A1 B1 B1 ఇచ్చాను. నెక్స్ట్ మనకి పాసిబుల్ కాంబినేషన్ చెక్ చేసుకోవాలి. అంటే పాసిబుల్ గా అడ్జసెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 11 అనేది పే అవుతుంది కాబట్టి ఈ రెండు చెక్ చేసుకున్నాను. అప్పుడు ఈ రెండులో కామన్ గా అంటే ఈ సింగిల్ లైన్ ఉంది కాబట్టి A1 బాయ్ A0 బాయ్ అవుతుంది. అదే ఇక్కడ రాశాను. అలానే ఈ రెండిట్లో కామన్ గా ఏముంది B0 అనేది కామన్ గా ఉంది కాబట్టి B0 అనేది ఇక్కడ రాశాను. కాబట్టి B0 అనేది ఇక్కడ రాశాను. నెక్స్ట్ ప్లస్ అలానే ఇక్కడ ఒక సెల్ ఉందిగా అంటే ఇది అడ్జసెంట్ సెల్స్ అవుతాయిగా, దాని ఆపోజిట్ లో ఉన్నదేగా ఇది కూడా. అంటే దాన్ని ఫోల్డ్ చేస్తే ఆ రెండు కంబైన్ అవుతాయి కదా. సో ఇది అడ్జసెంట్ సెల్స్ కాబట్టి ఈ లైన్ లో కామన్ గా ఏముంది B1 B0 ఉంది. అదే ఇక్కడ రాసా. ఫస్ట్ B1 B0 రాసా. తర్వాత ఈ లైన్స్ కి కామన్ గా ఏముందో తీసుకోవాలి. ఏముంది A0 బాయ్ ఉంది. A0 బాయ్ ఉంది కాబట్టి ఇది కామన్ గా తీసుకున్నాను. ఇవి K మ్యాప్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అమ్మా, ఎక్స్ప్రెషన్స్. సో టైం లేదు కాబట్టి రేపు నీకు లాజిక్ డయాగ్రామ్ ప్రోగ్రామ్ అనేది నేను చెప్తాను. కానీ మీరు ట్రై చేయండి. 1 బిట్ కంపైలర్ అని యూజ్ చేసుకొని స్ట్రక్చరల్ స్టైల్లో ప్రోగ్రామ్ రాసి నాకు ఈవినింగ్ కల్లా సెండ్ చేయాలి. సేమ్ వేలో ఈ K మ్యాప్స్ నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్స్ ద్వారా లాజిక్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసేసి VHDL ప్రోగ్రామ్ డేటా ఫ్లోలో అట్ ద సేమ్ టైం బిహేవియర్లో నాకు సెండ్ చేయండి. రేపు నేను మళ్ళీ చెప్తాను కానీ నాకు కంపల్సరీగా ప్రతి ఒక్కరు సెండ్ చేయాల్సిందే. ఎవ్రీవన్ షుడ్ సెండ్. ఓకే, ఎందుకంటే మీకు అలవాటు అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. A1 బాయ్ అంటే ఏం తీసుకుంటావు, ఏకి నాట్ గేట్ అని చెప్పేసి ఇస్తావు కదా, అక్కడ A1 బాయ్ అనే పాయింట్ తీసుకుంటావు. B1 అంటే ఎక్కడ తీసుకుంటావు, B ఫస్ట్ లైన్ ఉంటది కదా అక్కడ తీసుకుంటావు. అలా కన్స్ట్రక్ట్ చేయండి. మధ్యలో ప్లస్ అంటే ఏంటి ఆర్ గేట్ వస్తుంది. మధ్యలో ప్లస్ అంటే ఆర్ గేట్ వస్తుంది. A1 B1 అంటే ఏంటి, ఇక్కడ మధ్యలో డాట్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి అండ్ గేట్. ఈ అండ్ గేట్ ఆర్ గేట్ అసైన్ అవుతాయి. ఈ అండ్ గేట్ ఆర్ గేట్ కి అసైన్ అవుతాయి. ఎలాగా, ఫస్ట్ ఈ అండ్ గేట్ డ్రా చేస్తాం, నెక్స్ట్ ఈ అండ్ గేట్ డ్రా చేస్తాం, నెక్స్ట్ ఈ అండ్ గేట్ డ్రా చేస్తాం. ఆ 3 అండ్ గేట్ల నుంచి మనకి ఏముంది ఆర్ గేట్ అనేది అవుట్పుట్ గా ఉంది. సో ఆర్ గేట్ కి కనెక్ట్ చేయాలి. ఓకే, సో లాజిక్ డయాగ్రామ్ VHDL కోడ్ 2 బిట్ కంపైలర్స్ కి అండ్ 1 బిట్ కంపైలర్ ని స్ట్రక్చరల్ స్టైల్లో ప్రతి ఒక్కళ్ళు రాసి నాకు సెండ్ చేయాలమ్మా. ఈవినింగ్ కల్లా సెండ్ చేయాలి. రేపు నాకు ఫస్ట్ అవర్ కాబట్టి ఈవినింగ్ కల్లా సెండ్ చేయాలి. ఓకేనా, మీరు సెండ్ చేసిన దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను రెక్టిఫై చేస్తాను రేపు. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఓకేనా, లాజిక్ డయాగ్రామ్ ఫర్ ద 2 బిట్ కంపైలర్ అండ్ ప్రోగ్రామ్ అండ్ స్ట్రక్చరల్ స్టైల్ based on 1 bit comparator. Okay, is it clear? Doubt ఏమన్నా ఉందమ్మా? anyone doubt ఏమన్నా ఉందా? లేదు సార్. మిగతా వాళ్ళు గర్ల్స్ అండ్ నో సార్ డ్రా చేస్తాయి కదా, అందరూ డ్రా చేసి పెడతాయి కదా. సార్ ఓకేనమ్మా. సార్